సంతోష్, నా చిట్టి ఈ రోజన్నా దొరికిద్దంటావా? ఏంది భయ్యా ఇలా అయింది? హలో, సంతోషాన్ని మాట్లాడేది? అవునండి. మీ పాప కోసం వెతుకుతున్నారా? అవునండి. డోంట్ వరీ, మీ పాప సేఫ్గానే ఉంది. ఎక్కడుంది? తాళ్ళపూడిలో. ఎక్కడండి? మీ నాన్నగారి దగ్గర. ఇంతకీ మీరెవరు? హలో, ఏమైంది సంతోష్? పాప ఉన్నదంట. ఎక్కడ? మా నాన్నగారి దగ్గర. అక్కడికెలా? భయ్యా వెళ్దాం పదా, వెళ్దాం పదా. ఏదైతే అవును సంతోష్, మీ నాన్న కొట్టినా తిట్టినా పర్వాలేదు, నాకు పాప కావాలి. వెళ్దాం పదా. వెళ్దాం పద సంతోష్. వెళ్దాం సంతోష్, వెళ్దాం పద. నాన్న, అది అమ్మా, చిట్టి చిట్టి చిట్టి. సంతోష్, ఇన్నాళ్ళు ఏమైపోయావురా? ఈ అమ్మని వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? చెప్పరా. నిన్నే. నన్ను క్షమించండి నాన్న. ఆ రోజున్న పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చింది. నన్ను క్షమించండి. నిన్ను కొట్టింది ఆ రోజు ఇంట్లోంచి వెళ్ళిపోయినందుకు కాదురా, ఈరోజు ఆ పసితాన్ని రోడ్ల మీద వదిలేసినందుకు. ఈరోజు ఈ ఆర్మీ అని కొడుకు లేకపోయి ఉంటే నీ కూతుర్ని వేరే పరిస్థితిలో చూసుండేవాళ్ళం. ఇట్రా. నీ పేరేంటమ్మా? ఎక్కడి నుంచి తీసుకొచ్చారమ్మా వీళ్ళు నిన్ను? తీసుకురాలేదు, నేను
వచ్చాను. నువ్వెందుకు వచ్చావమ్మా ఇక్కడికి? ఆకలేసింది బాగా. చిప్స్ ప్యాకెట్ చూసి వచ్చాను. మీ అమ్మ నాన్న ఎక్కడున్నారమ్మా? అమ్మ నాన్న గొడవ పడి వెళ్ళిపోయారు. అలా నెతుక్కుంటూ నేను వచ్చేసాను. మా డాడీ దగ్గరికి తీసుకెళ్ళవా అన్నయ్య? మీదే ఊరమ్మా? రాజమండ్రి. రాజమండ్రి నుంచి తాళ్ళపూడి నడుచుకుంటూ వచ్చావా? ఆ? తాళ్ళపుడా? అది మా తాతయ్య వాళ్ళ ఊరు. మీ తాతయ్య గారి పేరేంటమ్మా? నారాయణరావు గారు. నారాయణరావు గారా? నాకు తెలుసమ్మా. నన్ను తీసుకెళ్ళవా ఉమ్, అన్నయ్య? నేను తీసుకుని వెళ్తా అమ్మా. ఇతనే కనుక లేకపోయి ఉంటే ఈరోజు మనం వేరే పరిస్థితుల్లో కలిసి ఉండేవాళ్ళం. బ్రదర్ చాలా థ్యాంక్స్. నా కూతురికి ప్రాణభిక్ష పెట్టారు. దాన్నే ముందు బ్రో, నా ప్లేస్లో ఎవరున్నా ఇలాగే చేస్తారు. కానీ ఈ ఊర్లో మీరు చాలా పరువు గల కుటుంబం. కొంచెం జాగ్రత్తగా చూసి నడుచుకోండి, సరే? ఏదైనా ఉంటే ఇంట్లోనే పరిష్కరించుకోవాలి, కానీ నువ్వెంత నేనంత అని దెబ్బలాడుకుంటూ ఉంటే సంసారాలు ఇలాగే రోడ్ల పాలవుతాయి. మావయ్య నన్ను క్షమించండి మావయ్య. నాదే తప్పు మావయ్య. నా వల్లే జరిగింది ఇదంతా. సంతోషదేం తప్పులేదు. నన్ను క్షమించండి మావయ్య. పైకిలేదమ్మా. అత్తయ్య నాదే తప్పు అత్తయ్య. ఊరుకోమ్మా, ఏడవకు. లేదు అత్తయ్య, తప్పంతా నాదే. ఆ రోజు ఇంట్లో నాకు ఇష్టం లేని పెళ్లి జరగబోయింది. అందుకనే సంతోషం నేను బలవంతం పెట్టాల్సి వచ్చింది అత్తయ్య. నా అహంకారం వల్లే ఇదంతా జరిగింది. నన్ను క్షమించండి అత్తయ్య. ఊరుకో ఊరుకో, అయిందేదో అయిందమ్మా. అందరూ కలవాల్సిన చోటే కదా కలిసాము, అది చాలు. ఏవండి, పిల్లలు లోపలికి పిలవండి. సరే, లోపలికి రండి. మొత్తానికి కలిశారు. ఎంజాయ్. రే ఎక్కడికి? సిస్టర్ దగ్గరికి. అరే ఇప్పుడు అవసరం లేదురా, మీ ఇద్దరం కలిసిపోయాం. ఎలా? ఒక్కసారి ఇటు చూడు. ఏ మీరేంటి? హలో ఎంగ పారు. శాంతి, ఇప్పుడు వాళ్ళున్న టెన్షన్లో మనం భార్యాభర్తలేమని చెప్తే వాళ్ళు ఇంకా కన్ఫ్యూజన్ అవుతారు. పరిస్థితులన్నీ కుదుట పడిన తర్వాత మన భార్యాభర్తలను చెప్దాం. అలాగే బేబీ. వెళ్దాం పద. ఏం ట్విస్ట్ ఇచ్చావు బ్రో? దెబ్బ. సరేరా వెళ్తున్నాం. రే మళ్ళీ ఏంట్రా? హలో, ఆల్రెడీ 2 రోజుల నుంచి తిరిగి తిరిగి బట్టలు మాసిపోయినాయి. నేను నా మనశ్శాంతి వాష్ చేసుకుని వస్తాం. ఏ వనజ, బాయ్ బాయ్, సీ యూ.